ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. Cursed is the one who trusts in man, who draws strength from mere flesh, and whose heart turns away from Lord. జెర్మయా చాప్టర్ 17 వర్స్ 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యము ఈ రోజు సెలవిస్తుంది. ఇర్మియా భక్తుడు చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు. ఎవరు శాపగ్రస్తులు అంటే, నరులను ఆశ్రయించిన వారు, మనుషుల యొక్క బలాన్ని, వారి జ్ఞానమును నమ్ముకొని లోకములో జీవించాలి అని అనుకునేవారు తమకు తామే నష్టము చేసుకుంటారు గనుక వారు శాపగ్రస్తులు. ఈ లోకంలో మనం చూస్తే మనుషులు మోసపోవడానికి, మనుషులు సమస్యల్లో పడిపోవడానికి, లేనిపోని ప్రమాదములో చిక్కుకోవడానికి, వ్యర్థమైన పనులు చేసి నేరం చేసి శిక్షకు పాత్రులుగా మారడానికి కారణం ఎవరండి? మనుషులే కదా. స్నేహితులను నమ్మి మోసపోయిన వారిని మనం చూస్తాం, బంధువులను నమ్మి నష్టపోయిన వారిని మనం చూస్తాం, ఎవరో అధికారి మీద ఆశ పెట్టుకొని ఆ పని జరగక నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయిన వారిని మనం చూస్తాం. కానీ దేవుణ్ణి నమ్మి మోసపోయిన వారు ఉన్నారా? దేవుణ్ణి నమ్మి నష్టపోయిన వారు ఉన్నారా? దేవుణ్ణి నమ్మి కృంగిపోయిన వారు ఉన్నారా? లేరు కదండి. సర్వ సృష్టికర్తను, సజీవుడై ఉన్న దేవుణ్ణి నమ్ముకొని బాగుపడ్డవారు, తమ జీవితాలను కట్టుకున్నవారు, సంతోషముతో జీవిస్తున్న వారు ఉన్నారు. మన దేవుడు ఆశగొన్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మన యేసయ్య నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసము చేయని దేవుడు, ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు. అటువంటి దేవుణ్ణి తృణీకరించిన వారు తమ హృదయమును దేవుని వైపు నుండి తొలగించుకుని వారు శాపగ్రస్తులే అవుతారు. శాపగ్రస్తులు అంటే ఏదో రోగం రావడమో, ఏదో కాలు పడిపోవడం, చెయ్యి పడిపోవడమో కాదండి. ఎటువంటి సహాయము లేక, దేవుని రక్షణ లేక ఈ లోకములో తిరుగులాడుట కూడా శాపమే. ఏ పని చేసినా అందులో విజయం రాకపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధించలేకపోవడం, ఎవ్వరు మనతో మిగలక ఒంటరైపోవడం కూడా శాపమే కదండి. అందుకే కయీనును దేవుడు అనినటువంటి మాటలకు భయపడ్డాడు. కయీను ఏమన్నాడు అని చూస్తే, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును, కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపును అని దేవునికి మొరపెడుతున్నాడు. అంటే కయీను గ్రహించాడు, దేవుని కాపుదల లేకపోతే, ఆయన సహాయము లేకపోతే, ఆయన రెక్కల చాటున మనము ఉండకపోతే మనకు ప్రమాదమే అని, అది శాపము అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? నీ ఆశ, నీ ఆలోచన సర్వోన్నతుడైన దేవుని పైన కాకుండా శరీరుల పైన ఉంచాలని ఆలోచన చేస్తున్నావా? వారినే నీకు ఆధారంగా చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మీద మనస్సు లేకుండా ఈ లోకంలోని వాటిపైన మనస్సు నుంచుతున్నావా? అయితే నీవు శాపములో పడిపోతున్నావేమో, శాపగ్రస్తునిగా, శాపగ్రస్తురాలిగా మారిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. మనుషులు నిన్నెప్పుడు మోసం చేస్తారు, నువ్వు గ్రహించలేవు. ఎప్పుడు ప్రమాదములో వారు నిన్ను పడేస్తారో నీవు తెలుసుకోలేవు. నీ దగ్గర ఉన్న ధనం ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, ఎప్పుడు ఏ ఆరోగ్యము నిన్ను తాకుతుందో అర్థం కాదు. కాబట్టి నీ హృదయాన్ని దేవుని వైపు నుండి తొలగించుకోకు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, శాపగ్రస్తుడు ఎడారిలో ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును అని. కానీ ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు, ఏ భయం లేకుండా జీవిస్తాడు అని. ఈ రోజున నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎండిపోయిన ఆశలు లేని చెట్టు వలెన, లేక నీటి కాలువల వలన నాటబడిన చెట్టు వలన? ఒకసారి ఆలోచించుకో.
దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన్ను నీకు ఆధారం చేసుకుంటే, నీ హృదయాన్ని యేసయ్య పైన స్థిరపరుచుకుంటే నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివిగా ఉంటావు. ఎవరు నీకు సహాయము చేయకపోయినా సరే నీవు అభివృద్ధి చెందుతావు. ఎవరెన్ని ప్రణాళికలు వేసి నిన్ను పడవేయాలి అనుకున్నా సరే దేవుడు నిన్ను నిలవబెడుతూనే ఉంటాడు. కాబట్టి నరులను కాదు దేవుణ్ణి ఆశ్రయించు, శరీరులను కాదు కృపగల దేవుణ్ణి నీకు ఆధారంగా చేసుకో. అప్పుడు నీ కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, దివ్యమైన, పూజింపదగిన నామములో మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అని. అవును నా తండ్రి, మీ గురించి మేము ఆలోచించకుండా అయా, మీ యొక్క సహాయాన్ని కోరుకోకుండా ఈ లోక స్నేహాన్ని, ఈ లోక సహాయాన్ని, మనుషులను ఆశ్రయించి మేమున్నట్లయితే ప్రభువా, ఖచ్చితంగా మేము శాపగ్రస్తులమేనని ఈ రోజు నా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న అనారోగ్య సమస్య నుండి వారిని లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించండి. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డల కుటుంబాల్లో సంతోషము లేక, సమాధానము లేక జీవిస్తున్నారో వారి కుటుంబములో సంతోషమును, సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ముఖ్యంగా నా ప్రభువా, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి తండ్రి. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి ప్రభువా. అయ్యా, మరి అదే విధంగా ఆస్తి తగాదాల నుండి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలందరినీ కూడా మీరు కాచి కాపాడండి నా తండ్రి. అదే విధంగా యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి, వారి యవన వయసులో ప్రభువా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, వ్యభిచార వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభువా మీ యొక్క కాపుదల, మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదన్న వాగ్దానం వారి జీవితంలోనూ మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, వివాహాల విషయంలో తండ్రి అయ్యా, మీరు తండ్రి బిడ్డలకు దయచేసినటువంటి వివాహము బిడ్డలు చేసుకోవడానికి సిద్ధపడుతుండగా అయ్యా, మీరే ఆ యొక్క వివాహ బంధాన్ని మీరు కొలుపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభువా వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. వారి వ్యాపారం అంతటిని మీరు దీవించండి అయ్యా. ఎటువంటి నష్టాలు రాకుండా అయ్యా మీ యొక్క కాపుదల వారిపైన ఉండులాగున్న సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. గవర్నమెంట్ జాబ్స్ కొరకు తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి మంచిగా గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయము దయచేయండి. వారు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, వాద్యమాడే దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా రక్షణ లేక, మారు మనసు లేక ఉంటున్న ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచిన మిషనరీస్ ని దీవించండి. మీ పరిచర్య చేస్తుండగా
ప్రభా కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బహు పూజింపదగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.